హలో అండి, అందరికీ నమస్కారము. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు విహాన్ విద్యా వ్లాగ్స్. ఇక్కడ అమ్మ అయితే బతుకమ్మ స్టార్ట్ చేసింది. బతుకమ్మ స్టార్ట్ చేసినప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇక ఎంత టైం పడుతుంది అని చెప్పేసి మేము టైం చూసుకుంటాము. ఏ టైంకి స్టార్ట్ చేస్తాము, ఏ టైంకి ఎండ్ అయింది అని చెప్పేసి. ఇక అమ్మకైతే నేను డాడీ ఇద్దరం కలిసి హెల్ప్ చేస్తున్నాము. చెల్లొచ్చేసి వంట చేస్తుంది. అప్పటికే లేట్ అయిపోయింది. టెంపుల్కి వెళ్ళొచ్చాము, అందుకోసం అని చెప్పేసి లేట్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్కి అయితే అమ్మ తంగడాకు పెట్టింది. తంగడాకు కట్టెలు, అందులో కాస్త పువ్వు కానీ మొగ్గ కానీ ఏది లేదు. ఎవ్రీ ఇయర్ డాడీ ఒక ఏరియాకి వెళ్ళి తీసుకొస్తాడు తంగడాకు. అవిటినే కట్టెలు కట్టి మేము ఇలా ఫస్ట్ స్టెప్కి అయితే పెడతాము. ఇక్కడైతే అమ్మ ఫాస్ట్గా పేర్ చేస్తుంది. ఈ బతుకమ్మ కడుపులోకి మాత్రము తంగడాకు మాత్రమే వేసాము, ఇంకా వేరే ఆకు అయితే ఏం వేయలేదు. అంటే చాలా తీసుకొచ్చాడు, అందుకోసం అని చెప్పేసి కడుపులోకి ఇక తంగడాకే వేస్తాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తాము. ఇక్కడ నేను చూస్తున్నాను తంగడాకు వేస్తూ, అమ్మ మరీ వంగి చేయలేదు అని చెప్పేసి. ఇక్కడైతే నేను తంగడాకు వేస్తూ ఎటు డౌన్ ఉంది అని చూసుకుంటున్నాను. డౌన్ ఉన్న దగ్గర ఇంకాస్త ఆకైతే వేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే చెల్లి చిన్న బతుకమ్మ కోసం అని చెప్పేసి రెడీ చేస్తుంది అన్ని పువ్వులు. మా ఇంటి ముందే తంగడాకు చెట్టు ఉంది. ఆ చెల్లి చేతిలో ఉన్న పువ్వుల వరకు మాత్రమే వచ్చాయి. వాటిని చిన్న బతుకమ్మకి అయితే పెట్టింది ఫస్ట్ స్టెప్కి. పెద్ద బతుకమ్మ దగ్గరికి రాగానే చిన్న బతుకమ్మ అయితే చెల్లె స్టార్ట్ చేసింది. ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా గునుక పువ్వు, అది అమ్మ మూతులు కట్ చేసుకుంటుంది. చాలామంది కట్ చేయకుండానే పెడతారు, కానీ అమ్మ ఎందుకు కట్ చేసి పెడుతుంది, బాగా కనిపిస్తుంది నీట్గా, ఇట్లా ఒక్క లెవెల్లో కనిపిస్తుంది అని చెప్పేసి. ఇక ఆ తర్వాత బతుకమ్మ అయితే మొత్తం అయిపోయిన తర్వాత దేవుని రూమ్ ముందర పెట్టేసుకున్నాము. ఇక్కడ అమ్మ చేసి దేవునికి బతుకమ్మకి నైవేద్యంగా కుడక పెడుతుంది. కుడక కొట్టి కొబ్బరికాయ కొట్టి దీపం అయితే పెట్టుకుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బతుకమ్మకైతే దీపం పెడుతుంది. క్యాండిల్తో దీపం పెట్టి ఇక్కడ అగరబత్తులతో ధూపం వేస్తుంది. పక్కనే మా చెల్లి వాళ్ళ పాప అమ్మవారిలా నిల్చుంది. తనకు అమ్మవారంటే చాలా ఇష్టము, అందుకోసం అని చెప్పేసి అలా నిల్చుంది అక్కడ. అమ్మ కొబ్బరికాయ కొడుతున్నంతసేపు కూడా. ఇక మేమంతా రెడీ అయినంతసేపు అయితే మా పాప పడుకుంది. అందుకోసం అని చెప్పేసి ఇక అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయినాం పడుకున్నంతసేపట్లోనే. ఇక మేము రెడీ అయ్యాము. మా పాప లేసి ఒకటే ఏడ్చు, నేను రెడీ అవ్వను, నాకు డ్రెస్ వద్దు అని చెప్పేసి. ఇక అయినా కానీ మెల్లగా ఏదో ఒకటి చెప్పి అయితే డ్రెస్ వేసి రెడీ చేశాను. ఇక్కడ ముందట కనిపిస్తుంది మా పాపని చూడండి, ఆ విధంగా అయితే రెడీ చేశాను. ఇక చెల్లె డాడీ బతుకమ్మని తీసుకొని బయటకు వచ్చి ఎత్తుకున్నారు, లోపల గుమ్మం తగులుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత అయితే డాడీ చెల్లి ఇద్దరు కలిసి బతుకమ్మని తీసుకొని వెళ్ళారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మా పాప, తనే ఆ విధంగా అయితే రెడీ చేశారు. అప్పటికే అందరూ పెట్టారు బతుకమ్మలు అని చెప్పేసి డాడీ అయితే తొందరగా వెళ్ళిపోతున్నాడు. కరోనాకు ముందైతే బతుకమ్మ అందరం కలిసి ఒక్కటే దగ్గర ఆడుకునే వాళ్ళము, పోచమ్మ దగ్గర ఆడుకునే వాళ్ళము. ఈ కరోనా వచ్చింది, అందరినీ డివైడ్ చేసింది. ఏ గల్లీకి ఆ గల్లీ వాళ్ళే పెట్టేసుకుంటున్నారు ఇక బతుకమ్మనైతే. ముందైతే అందరం కలిసి చాలా బాగా ఆడుకునే వాళ్ళం. ఈ పండగకి మాత్రం ఆడపిల్లలం అందరం కలుసుకునే వాళ్ళం, ఎక్కడెక్కడి వాళ్ళము. బతుకమ్మ దగ్గర అయితే అందరం కలుసుకునే వాళ్ళము. ఇప్పుడు అంతా డివైడ్ అయిపోయింది, అసలు కలుసుకోవడం అన్నదే లేదు. మా ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా కలుసుకునే వాళ్ళం. మా సీనియర్స్ జూనియర్స్ మా లాగా అయితే అసలు కలుసుకునే వాళ్ళే కాదు. అందరు అనేవాళ్ళు, మీరు బాగా కలిసి ఉంటారు, బతుకమ్మ దగ్గర బాగా ఆడుకుంటారు, మా ఫ్రెండ్స్ అలా కాదు అని అనేవాళ్ళు మమ్మల్ని. వాళ్ళు అన్నందుకోసమే కావచ్చు మేము అందరం విడిపోయాము అన్నట్టుగా అనిపిస్తుంది కరోనా చేయబట్టి. ఇక ఇక్కడైతే అందరం ఈ విధంగా ఆడుకుంటున్నాము. చిన్న బతుకమ్మ అయితే ఒక 3 days మాత్రమే ఆడుకున్నాము. ఫుల్ వర్షం చిన్న బతుకమ్మ అన్ని రోజులు కూడా. చిన్న బతుకమ్మ అస్సలు ఎవరం సరిగ్గా కూడా ఆడుకోలేదు. పెద్ద బతుకమ్మ రోజు కూడా ఆడమో వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ పడలేదు లక్కీగా. ఆ రోజైతే చాలా బాగా ఆడుకున్నాము.
చూస్తున్నారు కదా, నా దగ్గరికి వచ్చింది ఎత్తుకోమని. అన్నీ లాగేసుకొని బ్యాంగిల్స్, వడ్డానము, మెడలో చైను అన్నీ కూడా తీసేసి నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత అయితే నువ్వు కూడా డ్యాన్స్ చెయ్యి నాతో పాటు అంటే కాసేపు అలా డ్యాన్స్ చేసి వెళ్ళిపోయింది. ఆ రోజైతే నన్ను చాలా బాగా ఆడుకొని ఇచ్చింది. చిన్న బతుకమ్మ అయితే అస్సలు ఆడుకొనివ్వలేదు. ఇది కూడా మా ఆడుకొని ఇస్తుందో లేదో అనుకున్నాను. ఆ 3 days అయితే చిన్న బతుకమ్మ ఆడుకున్నామన్నాం కదా, అప్పుడు అస్సలు ఆడుకొనివ్వలేదు. పెద్ద బతుకమ్మ కూడా మా ఆడుకొనివ్వదు అనుకున్నాను. చాలా బాగా ఆడుకొని ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి మగవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. మేము డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళైతే కాసేపు డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా మగవాళ్ళు అయితే కాసేపు డ్యాన్స్ చేసిన తర్వాత మళ్ళీ బతుకమ్మ చుట్టూ కూడా తిరిగి డ్యాన్స్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అందరూ బతుకమ్మ చుట్టూ బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని వీళ్ళు కూడా కాసేపు డ్యాన్స్ చేశారు. ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాపను వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న కొద్దీ చాలా నవ్వుతున్నారు కూడా. కొంతమంది పిల్లలు అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు. ఇది టైం వచ్చేసి చాలా టైం అవుతుంది, 11-11:30 అవుతుందేమో వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు. ఆ టైంలో అయితే పిల్లలు ఇక వాళ్ళు ఎక్కువసేపు డ్రెస్ అయితే ఉంచుకోలేరని చెప్పేసి వాళ్ళైతే చాలామంది డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు. ఇక్కడ మా పాప అయితే ఇక మట్టితో ఆడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, తను మట్టితో ఆడుతూ ఉంది. ఇక ఆడుకొనివ్వలే అని చెప్పేసి నేను ఊరుకున్నాను. తర్వాత చేతులు కడుగుదామని చెప్పేసి ఆ తర్వాత అయితే మేము బతుకమ్మని సాగనంపుతున్నాము. ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జెల వడ్డానమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జెల వడ్డానమే గౌరమ్మ, చామంతి పువ్వప్పునే గౌరమ్మ చామంతి కాయప్పునే గౌరమ్మ, చామంతి చెట్టు కింద ఆట చిలుకల్లార పాట చిలుకల్లార కలికి చిలుకల్లార కందుమ్మ గుడ్డలు రాను పోనడుగులు తీరుద్ద రక్షలు తారు గోరంటలు, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ, చామంతి పువ్వప్పునే గౌరమ్మ చామంతి కాయప్పునే గౌరమ్మ. ఇక మగవాళ్ళందరూ అయితే బతుకమ్మలు తీసుకొని చెరువు దగ్గర వదిలిపెట్టేసి వస్తారు, ట్రాక్టర్లో తీసుకెళ్తారు. ఇక్కడ గౌరమ్మని కూడా తీసుకుంటాము. బతుకమ్మని సాగనంపేటప్పుడు బతుకమ్మ ముందట పెట్టిన గౌరమ్మని తీసుకొని మేము బతుకమ్మలు వేసి వచ్చాకైతే గౌరమ్మని పెట్టుకుంటాము. ఇక్కడ అందరు తీస్తున్నారు. ఆ ఆంటీ చూపిస్తుంది కదా, గిన్నెలో వేస్తున్నారు ఆ గిన్నెలో గౌరమ్మని. ఇక్కడ చూస్తున్నట్లయితే అందరం గౌరమ్మ కూడా పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత అయితే సత్తులు కూడా అందరికీ పంచిపెట్టేసుకుంటాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.